వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏదైతే షిఫ్ట్ 1 జరిగిందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మనకి 35+ క్వశ్చన్స్ని స్టూడెంట్స్ కమెంట్ చేశారు. సో వాటి గురించి వాటి రిలేటెడ్ ఏదైనా కాన్సెప్ట్ ఉంటే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది దేనికి రిలేటెడ్ అంటే బోర్డర్స్ రిలేటెడ్. ఈ కాన్సెప్ట్ మనకి కంప్లీట్గా ఫెమిలియరే, సో మనకు బాగా తెలిసిందే. సో జనరల్గా ఏంటి అంటే పాకిస్తాన్ ఇండియా బోర్డర్స్, రాడ్క్లిఫ్ కానీ మెక్మోహన్ ఇండియాకి చైనాకి ఇలాంటివి షిఫ్ట్ 1లో అడిగారు, ఫేజ్ 1లో. సో ఫేజ్ 2 వచ్చేటప్పటికి మనకి స్టేట్స్ బోర్డర్స్. సో స్టేట్స్ బోర్డర్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్గా మనకి దేని మీద అడిగారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ డజంట్ షేర్ బోర్డర్ విత్ నేపాల్. సో నేపాల్ ఏదైతే ఉందో సో దానితో ఏ స్టేట్ బోర్డర్ని షేర్ చేసుకోదు. సో ఈ కాన్సెప్ట్నే బేస్ చేసుకొని సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో సో వాళ్ళు కూడా సో కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ని నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ చూసేటప్పటికి మనకి బీహార్, ఉత్తరాఖండ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ 4 స్టేట్స్ ఇచ్చారు. సో మీకు పాకిస్తాన్, నేపాల్, చైనా, బంగ్లా 4 ఈ 4 కంట్రీస్ ఇండియాలో ఏ స్టేట్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అనేది మీకు మెయిన్ ఐడియా ఉండాలి. సో ఒకసారి మ్యాప్ చూద్దాం. సో ఈ మ్యాప్ ఓరియంటెడ్లో చూస్తే కనుక మనకి మెయిన్ నేపాల్. సో ఈ నేపాల్ ఏదైతే ఉందో ఇండియాలో ఎన్ని కంట్రీస్తో సో ఎన్ని స్టేట్స్తో ఇది బోర్డర్ని షేర్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ మనకి. ఒకటి వచ్చేసి మెయిన్గా ఉత్తరాఖండ్. సో సెకండ్ వచ్చేసి ఏది అంటే మనకి ఉత్తరప్రదేశ్. సో థర్డ్ వచ్చేసి ఏది అంటే బీహార్. సో ఫోర్త్ వచ్చేసి మనకి సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. సో టోటల్గా మనకి 5 స్టేట్స్. సో 5 రాష్ట్రాలు భారతదేశంలో ఏ కంట్రీతో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయంటే నేపాల్. ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరాఖండ్ కింద తర్వాత నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్. సో ఈ 3 అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్. సో టోటల్గా 5 స్టేట్స్. సో ఇక్కడ ఆన్సర్ చూసేటప్పటికి మనకి బీహార్ షేర్ చేసుకుంటుంది అండ్ ఉత్తరాఖండ్ షేర్ చేసుకుంటుంది అండ్ వెస్ట్ బెంగాల్ కూడా. సో బోర్డర్ని షేర్ చేసుకుంది ఏది నేపాల్తో అంటే మనకి అస్సాం అని చెప్పొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేదు అనుకుంటే ఇంకెలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే మనకి బంగ్లాదేశ్ ఉంటుంది. సో బంగ్లాదేశ్తో ఏ కంట్రీస్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి, ఏ స్టేట్స్ అని అడగచ్చు. సో ఒకటి వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ కానీ, సో సెకండ్ వచ్చేసి ఏది అంటే అస్సాం, సో థర్డ్ వచ్చేసి మనకి మేఘాలయ్, ఫోర్త్ వన్ వచ్చేసి త్రిపుర అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మణిపూర్. సో టోటల్గా మనకి 5 స్టేట్స్. బంగ్లాదేశ్తో ఎన్ని రాష్ట్రాలు బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయంటే సో 5 స్టేట్స్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరం. సో ఆప్షన్స్లో ఏం చేస్తారంటే వెస్ట్ బెంగాల్ ఉంచుతారు, మణిపూర్ ఉంటుంది, అస్సాం ఉంటుంది, మేబీ ఆప్షన్ బిలో అరుణాచల్ ప్రదేశ్ ఉండొచ్చు. సో బంగ్లాదేశ్తో ఏవి బోర్డర్ని షేర్ చేసుకోవట్లేదు అంటే సో దాన్ని బట్టి ఆన్సర్ ఇవ్వచ్చు అరుణాచల్ ప్రదేశ్ అని. లేదు అనుకుంటే నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మనకి పాకిస్తాన్ ఏదైతే ఉందో సో పాకిస్తాన్తో మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది వచ్చేసి పంజాబ్ అండ్ మూడోది వచ్చేసి మనకి రాజస్థాన్ అండ్ నాలుగోది వచ్చేసి మనకి గుజరాత్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్ 4 స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఏ కంట్రీతో అంటే పాకిస్తాన్తో. కానీ ఇక్కడ ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాజ్ పర్ న్యూ అప్డేట్. సో న్యూ అప్డేట్ ప్రకారం అడిగితే కనుక జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాదు, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి 3 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం, 3 స్టేట్స్ అండ్ 1 యూనియన్ టెరిటరీ షేర్స్ బోర్డర్ విత్ విచ్ స్టేట్ అండ్ విచ్ కంట్రీ అంటే పాకిస్తాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ దేనికి ఉందంటే మనకి చైనాతో ఉంది. సో చైనాతో ఏ ఏ స్టేట్స్ బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయని అడగచ్చు. ఒకటి వచ్చేసి మనకి లడాక్, సో సెకండ్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్, థర్డ్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఇక్కడ ఉన్న 3 స్టేట్స్ కూడా చైనాతో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. సో నాలుగోది వచ్చేసి ఏదంటే మనకి సిక్కిం, ఐదోది వచ్చేసి ఏదంటే మనకి అరుణాచల్ ప్రదేశ్. సో 5 స్టేట్స్ మనకి దేనితో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి అంటే చైనాతో. సో చైనాతో అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్తో మనకి విభేదాలు ఉన్నాయి. సిక్కిం ఏదైతే ఉందో సిక్కిం చైనాకి మధ్య విభేదం ఉంది, ఉత్తరాఖండ్కి దానికి మధ్య విభేదం ఉంది. సో యాక్చువల్గా ప్రీవియస్ షిఫ్ట్లో ఉత్తరాఖండ్ రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఉంది మనకి. ఉత్తరాఖండ్లో మనకి కాలాపాని, సో కాలాపాని ప్లేస్ ఏదైతే ఉందో సో ఈ కాలాపాని ప్లేస్ గురించి అడిగారు. జనరల్గా ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే మనకి కాలాపాని అని ఇవ్వడమే జరిగింది. సో కాలాపాని రిలేటెడ్ 2 ఉన్నాయి మనకి. అండమాన్ అండ్ నికోబార్లో జైల్ అనేది ప్రిజన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒకటి ఉంది అండ్ కాలాపాని ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది అయితే మనకి ఉత్తరాఖండ్లో ఉంది. సో ఇది మనకి అండ్ నేపాల్కి మధ్య వివాదాస్పదంగా ఉన్నది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి విచ్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. సో మనకి హిమాలయాస్ ఏవైతే ఉంటాయో సో హిమాలయాస్ మనకి జనరల్గా జమ్మూ కాశ్మీర్, నేపాల్, పాకిస్తాన్, సిక్కిం, భూటాన్ ఇవన్నీ ఈ ప్రాంతాల్లో మనకి హిమాలయాస్ ఉంటాయి. నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియా వరకు హిమాలయాస్ అనేవి ఉంటాయి. వీటిలో ఫస్ట్ హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి మనకి ఎవరెస్ట్. సో ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి నేపాల్లో ఉంది. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే సాగర్ మాత. హిమాలయాల్లో రెండో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే మనకి K2. సో దీన్నే గాడ్విన్ అస్టిన్ అని కూడా పిలుస్తారు. సో ఇది ఎక్కడ ఉందంటే ప్రస్తుతం సో వివాదాస్పద ప్లేస్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో సో ఆ రీజియన్ ప్రాంతంలో ఉంది కాబట్టి K2 అనేది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వివాదాస్పదంగా మారిన శిఖరం. సో K2 అనేది రెండవ అత్యంత శిఖరం హిమాలయాల్లో. మూడవ అత్యంత శిఖరం వచ్చేసి మనకి కాంచన్జంగ్. ఇది ఉన్నది ఎక్కడ అంటే సిక్కింలో. కాంచన్జంగ్ అనేది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది. సో ఆల్రెడీ ఎవరెస్ట్ అడిగారు, ఈ ఎగ్జామ్స్లోనే ఎవరెస్ట్ అడిగారు. సో కాంచన్జంగ్ ఇండియాలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదైనా అడిగారు. ఈ షిఫ్ట్కి వచ్చేటప్పటికి మనకి K2 అనేది హిమాలయాల్లో రెండవ అత్యంత ఎత్తైన శిఖరం, ఇది అడిగారు. సో ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మేబీ సన్సెట్. సో సన్సెట్ అనేది ఎక్కడ శిఖరం, ఏ శిఖరం, సన్సెట్ అనే శిఖరం ఎక్కడుంది అని అడుగుతారు. జమ్మూ కాశ్మీర్లో. హిమాలయాల్లో సన్సెట్ అనే శిఖరం జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సారామతి. సారామతి అనే శిఖరం ఎక్కడుంది అని అడగచ్చు. సో సారామతి అనే శిఖరం మనకి ఎక్కడుందంటే నాగాల్యాండ్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే హిమాలయాస్ గురించి అడగకపోతే నెక్స్ట్ దేని గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, పడమటి కనుమలు, తూర్పు కనుమలు. సో వెస్టర్న్ ఘాట్స్లో మనకి హైయెస్ట్ పీక్ వచ్చేసి ఏది అంటే కల్సుబై ఏదైతే ఉందో పడమటి కనుమల్లో కల్సుబై అనేది అత్యంత ఇంపార్టెంట్ అయిన పీక్, అత్యంత ఇంపార్టెంట్ అయిన శిఖరం. ఈ కల్సుబై అనేది ఎక్కడ ఉంది అని అడగచ్చు. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్ అని చెప్పి వెస్టర్న్ ఘాట్స్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు. మహారాష్ట్ర. నెక్స్ట్ ఇంకేమని అడగచ్చు అంటే మనకి జిందాగఢ్. సో జిందాగఢ్ కానీ అరమకొండ. సో అరమకొండ కానీ ఎక్కడ ఉన్నాయని అడగచ్చు. సో జిందాగఢ్ కానీ అరమకొండ కానీ ఎక్కడ ఉన్నాయంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ మహేంద్రగిరి. సో మహేంద్రగిరి ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉంది. సో మనకి హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం వచ్చేసి కాంచన్జంగ్. మరి దక్షిణాది భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ వచ్చేసి మనకి అన్నైముడి. సో అన్నైముడి అనేది అన్నమలై హిల్స్లో ఉంది. సో అది ఎక్కడుందంటే మనకి కేరళ. సో కేరళలో ఉన్న అన్నమలై హిల్స్లో ఉన్నది అన్నైముడి. ఇది అత్యంత ఎత్తైన శిఖరం దక్షిణ భారతదేశంలో. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లనే మనకి భారతదేశంలో పురాతన ముడత పర్వతాలు, ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి అరావలి అంటాం. సో అరావలిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అంటే గురుశిఖర్. గురుశిఖర్ అనేది అత్యంత ఎత్తైన శిఖరం. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రాజస్థాన్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏదైనా అడగచ్చు గురుశిఖర్, లేదా అరావలిలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదైనా అడగచ్చు గురుశిఖర్. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, BSE NSE అంటాం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కడ ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. సో ద నెక్స్ట్ వన్ మనకి వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. సో జనరల్గా ప్రీవియస్ షిఫ్ట్ చూసుకుంటే మనకి గ్లాండ్స్ మీద, గ్రంథుల మీద ఎక్కువ అడగడం జరుగుతుంది. సో మనకి మర్రుగుజ్జుతనం అనేది, డ్వార్ఫిజం అనేది ఏ గ్లాండ్ వల్ల వస్తుందని అడిగారు. అట్లనే మనకి పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే ఉంటుందో పిట్యూటరీ గ్రంథి, దాని గురించి అడిగారు. సో ఎదుగుదల అనేది ఏ గ్రంథి వల్ల జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. గ్లాండ్స్ అంటే గ్రంథులు, హార్మోనులు. మనకి 3 టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఈ ఫేజ్ 1 ఫేజ్ 2లో చూసాం. ఒకటి వచ్చేసి హార్మోన్స్, రెండో వచ్చేసి గ్రంథులు, అండ్ మూడో వచ్చేసి విటమిన్స్. వీటి మీద ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ లార్జెస్ట్ హ్యూమన్ బాడీలో గ్లాండ్ ఏది అంటే లివర్, కాలేయం. సో నెక్స్ట్ వన్
సో వాట్ ఈస్ ద గ్రే రివల్యూషన్ రిలేటెడ్? యాక్చువల్గా ఈ క్రింది వాణిలో ఏది గ్రే రివల్యూషన్కి సంబంధించింది అని అడిగారు. సో రివల్యూషన్స్, కల్చర్స్, వ్యవసాయ ఆధారిత సంబంధమైన క్వశ్చన్ ఒకటి వస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెరికల్చర్, వీటికల్చర్, పెసికల్చర్, వాటి మీద కానీ, గ్రీన్ రివల్యూషన్, వైట్ రివల్యూషన్, సిల్వర్ రివల్యూషన్, ఎల్లో రివల్యూషన్, వీటి మీద కానీ ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతున్నారో ఈజీయా, మోడరేటా, డిఫికల్టా దాన్ని పక్కన పెట్టి ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకోండి. సో మేబీ యూజ్ అవ్వచ్చు, దెర్ ఇస్ అ ఛాన్స్, ఒక ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి రివల్యూషన్స్ అనేవి దేనికి సంబంధించినవి, ఏ రివల్యూషన్స్ ఉన్నాయి, 5 to 10 ఉన్నాయి. సో మీకోసం ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో మేము అరేంజ్ చేయడం జరిగింది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఒక్కసారి రిఫర్ చేయండి. సో ఎలా చేస్తారు అంటే మెయిన్గా దేన్ని చేస్తారు అంటే వైట్ రివల్యూషన్ చేయకండి, ఆల్రెడీ మీకు తెలుసు శ్వేత విప్లవం పాల కోసం. బ్లూ రివల్యూషన్ ఆల్రెడీ తెలుసు మీకు, బ్లూ రివల్యూషన్ అనేది ఫిషెస్ గురించి. సో వైట్, బ్లూ, గ్రీన్ అనేవి ఆల్రెడీ తెలుసు. అండ్ ఎల్లో రివల్యూషన్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ అడిగి ఉన్నారు. ఆయిల్ సీడ్స్, మస్టర్డ్స్ అంటాం, ఆవాలు అనే కాన్సెప్ట్తో ఇచ్చారు మనకి. మస్టర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ ఏ రివల్యూషన్కి సంబంధించింది అని అడిగారు, ఎల్లో రివల్యూషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రోటీన్ రివల్యూషన్ చాలా ముఖ్యం, ఇది నరేంద్ర మోడీ ప్రపోజ్ చేసింది. సో ప్రోటీన్ రివల్యూషన్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారంటే మనకు నరేంద్ర మోడీ. దేనికి సంబంధించింది అంటే హయ్యర్ ప్రొడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవి అంటే ఒకటి పెట్రోలియం ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ జూట్ ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి, జూటు అండ్ పెట్రోలియం. సో ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసి ఒకసారి రిఫర్ చేసి చూడండి. సో ఆల్రెడీ మనకి 10 to 15 ఉన్నట్టున్నాయి. We have a 10 to 15 revolutions are there. Pink revolution, evergreen revolution, silver revolution, red revolution. సో వీటిలో కొన్ని పేర్లను గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్, వైట్ రివల్యూషన్ వెర్గీస్ కురియన్, ప్రోటీన్ రివల్యూషన్ నరేంద్ర మోడీ, సిల్వర్ రివల్యూషన్ ఇందిరా గాంధీ. ఇలాంటివి 4 to 5 ఫెమిలియర్ నేమ్స్ని రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేషనలైజ్డ్ ఫ్రమ్ విచ్ బ్యాంక్ ఇన్ 1955? ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ కాన్సెప్ట్ మనకి 1806 నుంచి రావాలి. దిస్ కాన్సెప్ట్ అనేది మనకి 1806 నుంచి ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ. 1806లో మనకి మొట్టమొదటిగా కలకత్తా, బ్యాంక్ ఆఫ్ కలకత్తాని స్థాపించారు. సో దాని తర్వాత బాంబే బ్యాంక్, తర్వాత మద్రాస్ బ్యాంక్ని స్థాపించారు. ఈ మూడింటిని కలిపి ఏ బ్యాంక్ కింద చేంజ్ చేశారు అంటే ఇంపీరియల్ బ్యాంక్ కింద చేంజ్ చేశారు. సో ఈ ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో ఎట్లా మార్చారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. ఇది హిస్టరీ పరంగా అడిగితే బేసిక్ హిస్టరీ. అదే కనుక కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అని అడుగుతారు. ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. ఎస్బీఐ ప్రజెంట్ చైర్మన్ ఎవరని అడుగుతారు, దినేష్ కారా. సో దినేష్ కారా ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం మనకి ఎస్బీఐ చైర్మన్గా ఉన్నారు. October 7, 2020 తర్వాత నుంచి ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో ఇవి మనకి మెయిన్గా రిఫర్ చేయాల్సినవి. ఇంకొకటి, సో ఎవరో కింద కమెంట్స్లో మనకి ఒక క్వశ్చన్ అడిగారు డిమానిటైజేషన్కి సంబంధించి, నోట్ల రద్దుకి సంబంధించి. సో నోట్ల రద్దు అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఒకసారి జరిగింది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత 2 సార్లు మాత్రమే జరిగింది. ఒకటి 1978లో జరిగింది, రెండోది 2016లో జరిగింది. సో మొత్తానికి మనకి డిమానిటైజేషన్ అనేది, నోట్ల రద్దు అనే ప్రాసెస్ ఎన్నిసార్లు జరిగింది ఇండియాలో టోటల్గా అంటే 3 సార్లు జరిగింది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్ ఈజ్ రిలేటెడ్ టు మైసూర్? సో మైసూర్ కింగ్డమ్కి సంబంధించి ఈ కింది ఆప్షన్లో ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఆల్రెడీ మైసూర్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ టిప్పు సుల్తాన్. నెక్స్ట్ ఎవరికైనా హిస్టరీ తెలిస్తే మనకి హైదర్ అలీ గుర్తొస్తారు. సో మైసూర్ అనేది మనకి ఇంపార్టెంట్ కింగ్డమ్ ఏది అంటే వడయార్. సెకండ్ థాట్ లేకుండా ఆన్సర్ పెట్టచ్చు, దట్ ఈస్ అ వడయార్. సో మనకి మిడీవల్ ఇండియా, మధ్యయుగ భారతదేశ చరిత్ర అనగానే మొఘల్స్ ఎట్లా గుర్తొస్తారో, సో మైసూర్ కింగ్డమ్ అనగానే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ డైనాసిటీ వచ్చేసి వడయార్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, దీని గురించి ఆల్రెడీ అడిగారు కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, పేరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే మనకి ఈ వడియార్ కింగ్డమ్ని ఎవరు స్థాపించారో అని అడగచ్చు. ఎడ్యూరన్. సో ఎడ్యూరన్ ఎవరైతే ఉన్నారో ఎడ్యూరన్ వడియార్, సో ఆయన స్థాపించడం జరిగింది. ఎప్పుడు స్థాపించారు అంటే 1399 1399లో స్థాపించడం జరిగింది. అయితే ఇది ఏ కింగ్డమ్ కింద ఉండేది అంటే విజయనగర సామ్రాజ్యం. విజయనగర కింగ్డమ్ ఏదైతే ఉంటుందో సో దాని కింద ఈ కింగ్డమ్ అనేది ఉండేది. ఇది ఫస్ట్ స్వతంత్ర రాజ్యం కాదు. సో విజయనగర కింగ్డమ్ కిందే ఇది పరిపాలించబడింది. సో వడియార్ కింగ్డమ్. అయితే
విజయనగర కింగ్డమ్ 1565 1565లో విజయనగర సామ్రాజ్యం పతనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎగ్జాక్ట్గా అదే టైంలో వడయార్ తమ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. సో అప్పటి నుంచి వడయార్ కింగ్డమ్ అనేది మైసూర్లో పవర్ఫుల్ కింగ్డమ్ కింద స్టార్ట్ అయింది. సో వడయార్ కింగ్డమ్లో ఈయన తర్వాత ఎడ్యూరన్ తర్వాత ఎవరిని ప్రామినెంట్గా చెప్పుకోవచ్చు అంటే కృష్ణరాజ్ వడయార్ టూ ఎవరైతే ఉన్నారో సో ఈయనని చాలా గొప్ప వ్యక్తి అంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ రూలర్గా చెప్పొచ్చు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కృష్ణరాజ్ వడయార్ 3 ఈయన చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ కనుక మీరు అనుకున్నట్టు ఈజీగా అడిగితే డైరెక్ట్గా వడియార్ అని అడగచ్చు. క్వశ్చన్ డిఫికల్టీగా ఉంటే ఇలా ఉంటుంది మేబీ. సో ఎలా ఉంటుంది అంటే మనకి మైసూర్ కింగ్డమ్ ఏదైతే ఉందో సో మైసూర్ రాజ్యం అనేది లేదా మైసూర్ కింగ్డమ్ అనేది బ్రిటిష్ చేతుల్లోకి ఏ రాజు కాలంలో చేరింది అని చెప్తారు. డ్యూరింగ్ ద విచ్ కింగ్ టైమ్ బ్రిటిష్ ఆక్యుపైడ్ మైసూర్ కింగ్డమ్ ఆర్ బ్రిటిష్ టేకెన్ మైసూర్ కింగ్డమ్ అని అడిగితే కృష్ణరాజ్ వడయార్ 3 టైంలో సబ్సిడరీ ఎలియన్స్ అనే పద్ధతి ప్రకారం సో ఈ మైసూర్ కింగ్డమ్ని బ్రిటిషర్స్ చేతిలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది మెయిన్ థింగ్. సో నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద సమ్మర్ ఒలింపిక్స్ టు బీ హెల్డ్ ఇన్ 2021? సో సమ్మర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2021వి సో అవి ఎక్కడ జరుగుతున్నాయని అడిగారు. సో సమ్మర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ అంటే మనకి టోక్యోలో. సో దీంతో పాటు దీనికి ఆపోజిట్ మనకి వింటర్ ఒలింపిక్స్ కూడా చూడాలి కాబట్టి వింటర్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంటే బీజింగ్. సో బీజింగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చైనా. కంట్రీ ఇస్తే చైనా పెట్టండి, ప్లేస్ ఇస్తే బీజింగ్ పెట్టండి. వింటర్ ఒలింపిక్స్ 2021. యాక్చువల్గా మనకి ఈ సమ్మర్ ఒలింపిక్స్ ఎప్పుడు జరగాలి అంటే 2020 డ్యూ టు కోవిడ్ 2021కి ఇది పోస్ట్పోన్ చేయడం జరిగింది. జపాన్లో జరగబోతున్నాయి. సో దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే మనకి 2024 సమ్మర్ ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. 2024 ఎక్కడ జరగబోతుంది అంటే ప్యారిస్. నెక్స్ట్ 2028 లాస్ ఏంజల్స్. సో లాస్ ఏంజల్స్లో మనకి జరిగేది ఏది అంటే 2028 సమ్మర్ ఒలింపిక్స్. 2024లో ఎక్కడ జరుగుతుందంటే ప్యారిస్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఫర్ విచ్ బుక్? ఆల్రెడీ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి అడిగారు. ఏమని అడిగారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి ఎప్పుడు వచ్చింది అని అడిగారు. 1913లో 1913లో వచ్చింది. యాక్చువల్గా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక బుక్ రాయడం జరిగింది గీతాంజలి. ఇది ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1912లో. సో 1912లో గీతాంజలి బుక్ పబ్లిష్ అయిన తర్వాత సో అది పాపులర్ అయిన తర్వాత 1913లో సో నోబెల్ బహుమతి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి గీతాంజలి. అయితే అస్తమానం ఫ్రీక్వెంట్గా మనం ఇదే కాన్సెప్ట్ని చూడలేం కాబట్టి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా చూడాలి. అది ఏంటి అంటే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క మరో పేరు, ఆయనకి ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఉన్న ఇంకొక పేరు వచ్చేసి మనకి కవి గురు. సో కవి గురు అని చెప్పేసి ఆయన పిలుస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ వచ్చేసి మనకి నైట్హుడ్. సో నైట్హుడ్ అనే టైటిల్ని రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎవరు ఇచ్చారు అని అడుగుతారు. సో ఇచ్చింది ఎవరు అంటే మనకి జార్జ్ 5. సో జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో నైట్హుడ్ అనే టైటిల్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడు అంటే 1915లో 1915లో ఇవ్వడం జరిగింది సో రవీంద్రనాథ్ ఠాగూర్కి. ఇంకొకటి సో అయితే 1919లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ బిరుదుని వద్దనుకున్నారు. ఏ టైంలో ఏ ఇయర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ టైటిల్ని రిజెక్ట్ చేశారు, నైట్హుడ్ టైటిల్ని రిజెక్ట్ చేశారని అడుగుతారు. 1919లో రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అడిగితే జలియన్ వాలాబాగ్ ఘటన ఏదైతే ఉంటుందో సో జలియన్ వాలాబాగు ఈ రౌలత్ ఖిలాఫత్ మూమెంట్స్ ఈ డిస్టర్బెన్స్ అన్నిటి వల్ల ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ ఘటన వల్ల రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నైట్హుడ్ టైటిల్ ఏదైతే ఉంటుందో 1919లో దానిని రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎకోయిస్ట్ ఆఫ్ తాజ్ మహల్ ఫ్రమ్ కల్కత్తా? యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి అంటే మనకి తాజ్ మహల్ ఏదైతే ఉందో సో దాన్ని కట్టించింది షాజహాన్, మొఘల్స్ కట్టించారు. సో అట్లాంటిదే ఆల్మోస్ట్ తాజ్ మహల్కి మనం ఏదైతే చలువరాతి వాటిని యూజ్ చేసామో మార్బిల్స్ని, అట్లాంటి మార్బిల్స్ని యూజ్ చేసి సో బ్రిటిషర్స్ ఒక మాన్యుమెంట్ని ఒక కట్టడాన్ని కలకత్తాలో కట్టించారు. సో వీటిలో ఏది అని అడిగారు. సో వాస్తవానికి చెప్పాలి అంటే జేమ్స్ ప్రిన్స్ మాన్యుమెంట్, జేమ్స్ ప్రిన్స్ కట్టడం కానీ, విలియం ఫోర్ట్ కానీ అండ్ విక్టోరియా మెమోరియల్ కానీ ఈ మూడు కూడా బ్రిటిషర్స్ కట్టించినవే. కానీ ఈ మూడు ఏవైతే ఉన్నాయో మనకి జేమ్స్ ప్రిన్స్ మాన్యుమెంటు, విక్టోరియల్ మెమోరియల్, సర్ విలియం ఫోర్ట్ ఈ మూడు కూడా ఎక్కడ ఉన్నాయంటే కలకత్తాలోనే ఉన్నాయి.
క్వశ్చన్ మాత్రం మనం ఇప్పుడు దేనికి రిలేట్ చేయాలంటే తాజ్మహల్కి. ఎగ్జాక్ట్గా అలాంటి ఎకోయిస్ని, అలాంటి మటీరియల్ని యూజ్ చేసి, అలాంటి పాలరాతిని యూజ్ చేసి దేన్ని కట్టారు అంటే బ్రిటిషర్స్ విక్టోరియా మెమోరియల్. ఇప్పుడు ప్రస్తుతం దీన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారంటే విక్టోరియా మెమోరియల్ మ్యూజియం. ఎక్కడ ఉందంటే కలకత్తాలో. నెక్స్ట్ వన్, ఫస్ట్ 5-year ప్లాన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మనకి 1951లో స్టార్ట్ అయింది. స్టూడెంట్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు, వాళ్ళకున్న పదం ఏదైతే గుర్తుంటుందో అదే ఇస్తారు. సో మనకి క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ అయ్యి ఉండొచ్చు, కరెక్టే. మేబీ వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే ఎలా వచ్చి ఉండొచ్చు అంటే క్వశ్చన్, మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఏ కాలంలో జరిగింది? ఫస్ట్ 5-year ప్లాన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ విచ్ పీరియడ్ ఇన్ ఇండియా అని అడగచ్చు. సో 1951 to 56, 1951 నుంచి 56 మధ్యలో జరిగింది. సో ఇలా కూడా అడిగి ఉండొచ్చు. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి, సో ఈ 5-year ప్లాన్స్కి మెయిన్ కారణం, మెయిన్ బాడీ ఏది అంటే మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్, జాతీయ ప్రణాళికా సంఘం. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1950లో. జాతీయ ప్రణాళికా సంఘం నేషనల్ ప్లానింగ్ కమిషన్ యొక్క పేరు ఎప్పుడు మార్చారు అంటే 2015లో మార్చారు. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. 2015లో నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఏమని మార్చారు అంటే నీతి ఆయోగ్గా చేంజ్ చేయడం జరిగింది. సో నీతి ఆయోగ్ CEO ప్రస్తుతం ఎవరు అంటే అమితాబ్ కాంత్. ప్రీవియస్ క్వశ్చన్, నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ. సో అస్తమానం మనకి ఫ్రీక్వెంట్గా ఈ నేషనల్ ప్లానింగ్ కమిషన్ కాన్సెప్ట్ని రిపీట్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి, సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NDC, జాతీయ అభివృద్ధి మండలి, ఇది జాతీయ ప్రణాళికా మండలి, ఇది వచ్చేసి జాతీయ అభివృద్ధి మండలి. జాతీయ అభివృద్ధి మండలి ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుండొచ్చు. 1952, 1952లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ రిలేటెడ్ టు అఫీషియల్ లాంగ్వేజ్? నేను ఒక ఆల్రెడీ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ వన్ థింగ్. మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, సో జనరల్గా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పచ్చు కదా, కాన్సెప్ట్ ఎందుకు అని చెప్పి. కాన్సెప్ట్ కనుక నేర్చుకుంటే లేదా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ యాజ్ అ స్టూడెంట్గా మీరు ఆలోచించినట్టయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. సో యాక్చువల్గా మీకు ఈ ఆర్టికల్స్ ఏది తెలియకపోయినా బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక తెలిస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఎట్లా అంటే మనకి అధికార భాషలు అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ విభాగంలో ఉన్నాయి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఏ విభాగంలో ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే 8వ షెడ్యూల్. ఇన్ విచ్ షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ద 8th షెడ్యూల్. ఎన్నోవ విభాగంలో ఉన్నాయి, ఎన్నోవ పార్ట్లో ఉన్నాయి అంటే మనకి 17th పార్ట్. చాలామందికి ఒక డౌట్, పార్ట్స్ ఎందుకు మేడం అంటే మనకి phase 1, phase 2లో కూడా పార్ట్స్ కామన్. నిన్న ప్రీవియస్ షిప్లో కూడా చూసాం. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏ విభాగంలో ఉన్నాయని అడిగారు, 3rd పార్ట్. సో అట్లానే అఫీషియల్ లాంగ్వేజెస్ అధికార భాషలు ఏ విభాగంలో ఉన్నాయంటే 17th. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 343 నుంచి 351 వరకు, 343 నుంచి 351 ఈ ఆర్టికల్స్ మధ్యలో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆర్టికల్ 243, ఆర్టికల్ 242, ఆర్టికల్ 340, ఆర్టికల్ 347. ఎవరైతే కంప్లీట్ కాన్సెప్ట్ని కవర్ చేయలేరో బేసిక్ ఫ్యాక్టర్స్ నేర్చుకుంటే ఉండే యూజ్ ఇది. ఎందుకు అంటే సో మనకి జనరల్గా దీంట్లో అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే డైరెక్ట్ ఆన్సర్ 347. మీకు 347 గురించి తెలియకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. సో దీని అడ్వాంటేజ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మనకి ఈ 343 ఆర్టికల్ 343 ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే హిందీ అనేది సో మనకి అఫీషియల్ లాంగ్వేజ్, భారతదేశం యొక్క అధికార భాష హిందీ. దేనితో అంటే దేవనాగరి లిపితో, విత్ దేవనాగరి స్క్రిప్ట్ హిందీ ఈజ్ అ అఫీషియల్ లాంగ్వేజ్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే 343 ఆర్టికల్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఈ 347 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో అంటే పర్టిక్యులర్ రాష్ట్రంలో అధిక సంఖ్యలో జనాలు ఏ భాషనైతే మాట్లాడతారో రాష్ట్రపతి అభిష్టానం మేరకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి మేరకు ఆ భాషని సో ఆ రాష్ట్రం యొక్క అఫీషియల్ భాషగా, ఆ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా చేంజ్ చేయొచ్చు. అంటే 347 ఏం చెప్తుందంటే ఒక రాష్ట్రం యొక్క అధికార భాష ఏదైతే ఉంటుందో సో అధికార భాష గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది అంటే 347. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. లేదు మీకు అర్థం కాకపోతే పంజాబ్ రాష్ట్రం తీసుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రంలో
పంజాబీ మాట్లాడే వాళ్ళు ఉంటారు, హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అధికంగా మాట్లాడేది ఏ భాష అంటే పంజాబీ భాష. ఇప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఇష్టం మేరకు అంటే ఆ రాష్ట్రం యొక్క ప్రపోజల్ మేరకు పంజాబీ లాంగ్వేజ్ని ఆ పంజాబ్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుమతితో ఎలా మార్చొచ్చు అంటే ఆర్టికల్ 347 ద్వారా చేంజ్ చేయొచ్చు అఫీషియల్ లాంగ్వేజ్గా. ఇది దీని యొక్క మెయిన్ సారాంశం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇంకెలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఈ పార్ట్ ఎన్నోది అని అడగచ్చు, లేదా ఏ షెడ్యూల్ అని అడగచ్చు, ఏ ఆర్టికల్ అని అడగచ్చు, సింపుల్గా మనకి ఎన్ని అధికార భాషలు ఉన్నాయని అడగచ్చు. సో టోటల్గా మనకి ఎన్ని అధికార భాషలు ఉన్నాయంటే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 అధికార భాషలు ఉన్నాయి. కానీ రాజ్యాంగం మొదలు పెట్టినప్పుడు కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఒరిజినల్గా మనకి ఎన్ని భాషలు ఉన్నాయి అంటే 14 లాంగ్వేజెస్ ఉన్నాయి, 14 భాషలు ఉన్నాయి. సో తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క లాంగ్వేజ్ని చేర్చడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. అయితే సో ఒక్కొక్క లాంగ్వేజ్ని యాడ్ చేశారు కాబట్టి అసలు 15th లాంగ్వేజ్ ఏ సంవత్సరంలో యాడ్ చేశారని అడగచ్చు. సో మనకి 15వ భాష వచ్చేసి 1971లో సో యాడ్ చేయడం జరిగింది. సో 15వ భాషగా భారతదేశంలో దేన్ని గుర్తించారు అంటే సింధ్ లాంగ్వేజ్ని గుర్తించడం జరిగింది. సింధ్. సో సింధీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని 15వ భాషగా 1971లో అఫీషియల్ లాంగ్వేజ్ లిస్టులోకి చేర్చడం జరిగింది. సో అట్లానే మనకి అధికార భాష హిందీ అని చెప్తున్నాం. అయితే భారతదేశంలో ఏ చోట ఏ సిస్టంలో ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా యూజ్ చేస్తారు అంటే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టులో మనకి ఈ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఆర్బీఐ గవర్నర్? ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1935. ఇది అడిగారు. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. సో ఇది కూడా అడిగారు. ఆర్బీఐ అనేది మనకి మానిటరీ పాలసీ ఏదైతే ఉంటుందో సో ఆ మానిటరీ పాలసీలో బ్యాంకింగ్ విధానంలో 2 రేట్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి సిఆర్ఆర్, 2 ఎస్ఎల్ఆర్. సో క్యాష్ రిజర్వ్డ్ రేషియో, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. సో అయితే మనకి ఫేజ్ 1లో ఎస్ఎల్ఆర్ డెఫినేషన్ అడిగారు. సో ఎస్ఎల్ఆర్ ఎబ్రివేషన్ అడిగారు, స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో. ఇప్పటిదాకా ఆర్బీఐ గురించి అడిగిన క్వశ్చన్స్ ఇవి. డిమానిటైజేషన్ టోటల్గా 4 అడిగారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కింది వానిలో ఎవరు ఆర్బీఐ గవర్నర్ కాదు అని అడుగుతున్నారు. మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నరే, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సి రంగరాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆర్బీఐ గవర్నరే. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో ఈయన ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేయలేదు కాబట్టి ఆప్షన్ ఇది అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే కొంతమంది స్టూడెంట్స్ కింద కమెంట్ చేశారు, మేడం డిమానిటైజేషన్ గురించి క్లారిటీ లేదు అని. సో జనరల్గా మనకి డిమానిటైజేషన్ అనేది బిఫోర్ ఇండిపెండెన్స్ ఒకసారి జరిగింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 2 సార్లు జరిగినాయి. 1978 మొరార్జీ దేశాయ్ టైంలో అండ్ 2016 నరేంద్ర మోడీ టైంలో జరిగింది. టోటల్గా 3 టైమ్స్ డిమానిటైజేషన్ అనేది జరిగింది. ఇంకా క్లారిటీ కనుక లేకపోతే మీకు ఏం డౌట్ ఉన్నది కింద కమెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. సో ద నెక్స్ట్ వన్, ఐసీసీ 2023 మెన్స్ వరల్డ్ కప్ విల్ బీ హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్? సో మనకి 2023లో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ జరుగుతుంది అని అడిగారు. సో వెన్యూ వచ్చేసి మనకి ఇండియా. సో ఐసీసీ గురించి ఇంకేమని అడగచ్చు అంటే ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దుబాయ్లో ఉంది. ఇంకెలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఐసీసీ ప్రకటించిన ఇటీవల అవార్డు ఏంటి అంటే ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్. యాక్చువల్గా ఈ పదం చెప్పగానే కింద చాలామంది ఆన్సర్ చేసి ఉంటారు, ఎందుకంటే ఇది ఫెమిలియర్ కాబట్టి. సో ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అనే అవార్డు ఎవరికి వచ్చింది అంటే విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్ అనే అవార్డు రావడం జరిగింది. సో ఇట్లా ఐసీసీ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో సో వాటిని కూడా చూసుకోండి. సో ప్రీవియస్గా ఎవరు ఎక్కువగా ఎన్నిసార్లు ఐసీసీ టైటిల్ని గెలుచుకున్నారు, విమెన్స్ విభాగం అనేది ఎక్కడ జరగబోతుంది, ఇలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఉంటే ఒక్కసారి రిఫర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హూ ఈజ్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యుఎన్? సో యుఎన్ యొక్క ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్రిగ్వేలీ. సో ట్రిగ్వేలీ ఎవరైతే ఉన్నారో ఆయన యుఎన్ యొక్క మొట్టమొదటి అధ్యక్ష బాధ్యతని చేపట్టారు. సో యుఎన్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి యుఎన్ ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడిగారు, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడిగారు. మనకి యాంటోనియస్ గుటెరస్ ఎవరైతే ఉన్నారో సో యాంటోనియో గుటెరస్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఈయన యుఎన్ యొక్క జనరల్గా పదవి బాధ్యతలు స్వీకరించారు. సో అట్లానే ఫస్ట్లో ఉన్నది ఎవరు అంటే మనకి ట్రిగ్వేలీ. సో జనరల్గా యుఎన్ మీద 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ ఇది ఎగ్జామ్లో ఇచ్చారా ఇవ్వలేదా అని. దాన్ని పక్కన పెడితే యుఎన్ రిలేటెడ్గా మనకి 3 కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒకటి యుఎన్ హెడ్ క్వార్టర్స్,
సెకండ్ యుఎన్ డే, సో యుఎన్ డే అనేది కూడా ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి యుఎన్ అనుబంధిత సంస్థల్లో టాప్ క్వశ్చన్స్గా మనకి ఈ ఎగ్జామ్లో ఉన్నది ఏది అంటే యునెస్కో. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మనకి యునిసెఫ్ గురించి అడిగారు. వివి మెయిన్ థింగ్ యుఎన్ హెడ్ క్వార్టర్స్, సెకండ్ వచ్చేసి జనరల్స్, థర్డ్ వచ్చి యుఎన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎలా అడుగుతున్నారంటే నోబెల్ ప్రైజ్తో లింక్ చేసి అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఇస్తే డైరెక్ట్గా పెట్టచ్చు, కానీ ఇది ఇచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో అందుకే యుఎన్ అనుబంధ సంస్థలు ఏవైతే ఉంటాయో యుఎన్ అనుబంధ సంస్థలకి ఏమైనా నోబెల్ ప్రైజెస్ వచ్చాయా, దాని సెక్రటరీ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా నోబెల్ ప్రైజెస్ వచ్చాయా, ఈ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటే పేపర్ టఫ్గా ఉన్నా మీకు టఫ్గా ఉందని అనిపించదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 2001లో యుఎన్ సెక్రటరీ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు అంటే కోఫీ అన్నన్. సో కోఫీ అన్నన్ ఎవరైతే ఉన్నారో ఆయన 2001లో యుఎన్ సెక్రటరీ బాధ్యతల్ని స్వీకరించారు. అదే టైంలో ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి కోఫీ అన్నన్కి ఎప్పుడు వచ్చింది అంటే 2001లో రావడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకోండి. ద నెక్స్ట్ వచ్చేసి వెన్ వాజ్ ఐబిఆర్డి బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్. మనకి ఐబిఆర్డి బ్యాంక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసింది అని అడుగుతున్నారు. 1944 1944లో సో ఐబిఆర్డి బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ హ్యాస్ ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ పంచాయతీ రాజ్ యాక్ట్. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. సో ఆన్సర్ తెలుసుకునే ముందర దీని బేసిక్ నుంచి మనం ఒకసారి చూద్దాం. పంచాయతీ రాజ్ అనేది యాక్చువల్గా మనకి పంచాయతీ వ్యవస్థ అనేది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాతే కంప్లీట్గా డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఒకటి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో పంచాయతీ రాజ్ ఉందా అంటే లేదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ నాట్ ఒరిజినల్లీ మెన్షన్డ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అడిగితే మీరేం పెట్టచ్చు అంటే పంచాయతీ పెట్టచ్చు. సెకండ్ వచ్చేసి మనకి ఈ పంచాయతీ రాజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇండియాలో స్టార్ట్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా ఏ కమిటీని వేశారు అంటే బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. సో బల్వంత్ రాయ్ మెహతా కమిటీని వేశారు. ఈ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈయన తర్వాత అశోక్ మెహతా కమిటీ, జీవికే రావ్ కమిటీ, తర్వాత మనకి లింగ్వీ కమిటీ, ఈ కమిటీలన్నీ ఉన్న ఫస్ట్ కమిటీ గుర్తుపెట్టుకోండి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. దీని తర్వాతే మనకి రాజ్యాంగంలో ఇట్లా పంచాయతీ సిస్టమ్ రావాలి, పంచాయతీ సిస్టమ్ ఉండాలి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా పంచాయతీ సిస్టమ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి రాజస్థాన్లోని నాగోర్ అనే ఏరియాలో. సో స్టేట్ ఇస్తే ఆన్సర్ రాజస్థాన్ పెట్టండి, ప్లేస్ ఇస్తే నాగోర్ అనే ఏరియాని పెట్టండి. సో ఇది దీని తర్వాత పంచాయతీ రాజ్ అనేది ఏ సవరణ ద్వారా ఇండియాలో కాన్స్టిట్యూషన్లో వచ్చింది అంటే 73rd అమెండ్మెంట్ యాక్ట్ 73వ సవరణ. సో ఎప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేశారు అంటే 1992 24th ఏప్రిల్. సో 24th ఏప్రిల్ 1992లో దీన్ని ఆమోదించడం జరిగింది. సో పంచాయతీ రాజ్ ఎప్పుడు జరుపుకుంటారు అంటే 24th ఏప్రిల్న జరుపుకోవడం జరుగుతుంది, సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పంచాయతీ రాజ్ ఏ పార్ట్లో ఉందంటే 9వ విభాగం 9th పార్ట్లో ఉంది. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉందంటే 243 నుంచి 243O. సో 243 నుంచి 243O ఆర్టికల్ వరకు మనకి ఏముందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేయబడి ఉంది. సో మనం సర్పంచ్ అంటున్నాం. ఒక వ్యక్తి సర్పంచ్గా కానీ పోటీ చేయాలి అనుకుంటే ఆయన యొక్క మినిమం ఏజ్ ఎంత నిండి ఉండాలి అంటే 21 సంవత్సరాలు. ఒక పర్సన్కి 21 years ఉంటే ఈజ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ యాజ్ అ సర్పంచ్. సో సర్పంచ్ ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇవి మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద pH వాల్యూ ఆఫ్ బ్లాక్ కాఫీ. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎవరికైనా డౌట్ ఉంటే ఇది వచ్చిందా, ఇది రాలేదా, ఇది వస్తుందా, సో కాన్సెప్ట్ని నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. 80% డౌట్స్ క్లారిఫై అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్లో కమాండింగ్ అనేది వచ్చిందో సో ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే pH అనేది మనకి చాలా ఫెమిలియర్. phase 1లో లెమన్ pH వాల్యూ అడిగారు, నిమ్మరసం 2.5. సో దాని తర్వాత వచ్చేసి మనకి ఎసిడిక్ నేచర్ గురించి అడిగారు. సో దాని తర్వాత వచ్చేసి హ్యూమన్ బ్లడ్ అడిగారు, మానవుని యొక్క రక్తం pH వాల్యూ 7.35. హ్యూమన్ యూరిన్ అడిగారు 6. సో హ్యూమన్ సెలైవా అడిగారు 5.35. ఇక్కడికి వచ్చేటప్పటికి బ్లాక్ కాఫీ అడిగారు. బ్లాక్ కాఫీ వచ్చేటప్పటికి 4.85 నుంచి 5.10 వరకు ఉంటుంది pH వాల్యూ ఆఫ్ బ్లాక్ కాఫీ. సో నిన్న షిఫ్ట్లో ఏమడిగారంటే pH ఏదైతే ఉంటుందో హైడ్రోజన్ యొక్క గాఢత్వాన్ని ఏ స్కేల్తో కొలుస్తారని అడిగారు.
పొటాన్స్ ఆఫ్ హైడ్రోజన్, పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ విల్ బీ మెజర్డ్ బై pH స్కేల్. గ్రేటర్ దెన్ 7 ఉంటే క్షారం, లెస్ దెన్ 7 ఉంటే ఆమ్లం, ఈక్వల్ టు 7 ఉంటే న్యూట్రాలిటీ అని చెప్తాం. సో మనకి మన అంచనా ప్రకారం మనం ఎస్టిమేషన్ వేసుకుంటే జనరల్గా అనుకుంటే ఇప్పటి వరకు యాసిడ్స్ ఇచ్చారు కాబట్టి మేబీ నెక్స్ట్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అంటే బేస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో బేస్ అయితే ఏమున్నాయి 8 నుంచి 14 మధ్యలో ఉన్నాయి. సో ఈ 8 నుంచి 14 మధ్యలో మనకి ఏవైతే ఉన్నాయో సాల్ట్ అంటున్నాం, సముద్రపు నీరు pH వాల్యూ 8 ఉంటుంది. సో దాంతోపాటు మనకి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటున్నాం, దాని యొక్క వాల్యూ ఎంత, సోడియం కార్బోనేట్ వాల్యూ ఎంత, సోడియం బైకార్బోనేట్ వాల్యూ ఎంత. సో ఇలాంటివి 4 to 5 రిఫర్ చేయడం వల్ల యాసిడ్స్ ఇస్తే యాసిడ్ ఈజీగా క్వశ్చన్ పెట్టచ్చు, లేదా బేస్కి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ థర్డ్ మైసూర్ వార్ ఫాట్? సో మూడవ మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి మైసూర్ యుద్ధాలతో సంబంధం ఉన్నది ఎవరెవరికి అంటే, ఒకటి హైదర్ అలీ. సో హైదర్ అలీకి, సెకండ్ వన్ వచ్చేసి మనకి బ్రిటిషర్స్కి హైదర్ అలీకి మధ్య సో కంప్లీట్గా మనకి జరిగిన యుద్ధాలు ఏవి అంటే మనకి మైసూర్ యుద్ధాలు అని చెప్తాం. సో ఫస్ట్ ఏం జరిగిందంటే ఫస్ట్ మైసూర్ వార్. సో ఫస్ట్ మైసూర్ వార్ అనేది హైదర్ అలీకి బ్రిటిషర్స్కి మధ్య జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే కృష్ణరాజ్ వడయార్ II ఎవరైతే ఉంటారో సో ఆయన హైదర్ అలీని తన సేనాధిపతిగా నియమిస్తారు. సో తర్వాత హైదర్ అలీ ఆయన సప్రెస్ చేయడం, మైసూర్ కింగ్డమ్ని తన చేతిలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా ఈ పీరియడ్లోనే హైదర్ అలీ ఎవరి హెల్ప్ తీసుకుంటాడు అంటే ఫ్రాన్స్ హెల్ప్ తీసుకుంటాడు. ఇది ఎవరికి నచ్చదు అంటే బ్రిటిషర్స్కి నచ్చదు. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి బ్రిటిష్ పరిధిలోని కొన్ని ఏరియాస్ని హైదర్ అలీ అటాక్ చేయడం వల్ల సో బ్రిటిషర్స్కి హైదర్ అలీకి మధ్య ఫస్ట్ మైసూర్ వార్ జరుగుతుంది. ఫస్ట్ మైసూర్ వార్లో బ్రిటిషర్స్కి హెల్ప్ చేసేది ఎవరు అంటే ఒకటి నిజాం సంస్థానం, నిజాం కింగ్డమ్, అండ్ సెకండ్ వచ్చేసి మరాఠా కింగ్డమ్. ఈ రెండు కూడా బ్రిటిషర్స్కి హెల్ప్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయినా సరే హైదర్ అలీ ఎవరైతే ఉన్నారో సో ఈయన ఆల్మోస్ట్ బ్రిటిషర్స్ని సప్రెస్ చేసే స్థితిలో ఉండడం వల్ల, అంటే బ్రిటిషర్స్ కన్నా పై చేయిలో ఈ యుద్ధంలో ఉండడం వల్ల సో బ్రిటిషర్స్ చేసేది ఏమీ లేక సంధికి వస్తారు, ఒప్పందానికి వస్తారు. సో బ్రిటిషర్స్కి హైదర్ అలీకి ఫస్ట్ మైసూర్ యుద్ధంలో జరిగిన ఒప్పందమే ఏది అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్. సో ట్రీటీ ఆఫ్ మద్రాస్ అనేది ఏ మైసూర్ వార్కి సంబంధించిన ఒప్పందం అంటే ఫస్ట్ మైసూర్ వార్. ట్రీటీ ఆఫ్ మద్రాస్ ప్రకారం హైదర్ అలీ మీదకి ఎవరైనా అటాక్ వస్తే బ్రిటిషర్స్ రక్షించాలి, బ్రిటిషర్స్ మీదకి ఎవరైనా అటాక్ వస్తే హైదర్ అలీ రక్షించాలి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఇది దాని యొక్క మెయిన్ సారాంశం. సో దీనితో ఫస్ట్ మైసూర్ వార్ అయిపోతుంది. కానీ సో ఈ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో సో ఈ మరాఠాస్ హైదర్ అలీ ఏదైతే ఉందో హైదర్ అలీ భూభాగంలో కొన్ని ప్రాంతాలని అటాక్ చేయడం, ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో మద్రాస్ ట్రీటీ ప్రకారం హైదర్ అలీ మీదకి ఎవరైనా వస్తే ఆయన ఎవరు కాపాడాలంటే బ్రిటిషర్స్. కానీ ఆ టైంలో బ్రిటిషర్స్ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల సో ట్రీటీ ఆఫ్ మద్రాస్ని ఉల్లంఘించింది ఎవరు అంటే బ్రిటిషర్స్. సో దానివల్ల హైదర్ అలీ తన ప్రాంతంలో కొన్ని భూభాగాల్ని కోల్పోవడం జరుగుతుంది. దాదాపుగా అబౌవ్ 36 lakhs 36 లక్షల కన్నా ఎక్కువ విలువ చేసే ప్లేసెస్ని ఈయన కోల్పోతారు. ఈ రెండు కారణాలకి కానీ మనకి రెండవ మైసూర్ వార్ జరుగుతుంది. సో సెకండ్ మైసూర్ వార్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్ని ఉల్లంఘించినందుకు. సో సెకండ్ మైసూర్ వార్లో ఏమవుతుందంటే వీళ్ళిద్దరికీ మధ్య కూడా మనకి ఒక ఒప్పందం అనేది జరుగుతుంది. సో ఆ ఒప్పందం పేరు వచ్చేసి మనకి ట్రీటీ ఆఫ్ మ్యాంగళూర్. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడుతుంది. ఎందుకు అంటే మనకి రెండవ మైసూర్ యుద్ధంలో చనిపోయిన కింగ్ ఎవరు, ఆ టైంలో చనిపోయిన కింగ్ ఎవరు, రెండవ మైసూర్ యుద్ధ కాలంలో చనిపోయిన కింగ్ ఎవరు అంటే 1782లో 1782లో హైదర్ అలీ చనిపోవడం జరుగుతుంది. డ్యూ టు హిస్ హెల్త్, ఆయన హెల్త్ బాగోలేక చనిపోవడం జరుగుతుంది. సో రెండవ మైసూర్ యుద్ధంలో సో మైసూర్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కింగ్ టిప్పు సుల్తాన్ ఈ యుద్ధం నుంచి బ్రిటిషర్స్ని ఎదుర్కోవడం జరుగుతుంది. బట్ ట్రీటీ ఆఫ్ మంగళూరుతో యుద్ధం కంప్లీట్ అవుతుంది. కానీ మంగళూరు ఒప్పందాన్ని మనకి టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉంటారో ఆయన ఉల్లంఘించి ట్రావెన్కోర్, సో బ్రిటిషర్స్కి వన్ ఆఫ్ ద ఫెమిలియర్ రాజ్యమైన ట్రావెన్కోర్ మీదకి సో టిప్పు సుల్తాన్ అటాక్ చేయడం వల్ల బ్రిటిషర్స్ మూడవ మైసూర్ వార్ని అంటే థర్డ్ మైసూర్ వార్ని ప్రకటిస్తారు. సో థర్డ్ మైసూర్ వార్ అనేది దేనితో కంప్లీట్ అవుతుంది అంటే మనకి ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది అంటే మనకి శ్రీరంగపట్టణం ఒప్పందం, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్టణం ఏ మైసూర్ యుద్ధం టైంలో జరిగింది అంటే థర్డ్ మైసూర్ యుద్ధం టైంలో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగింది అంటే మనకి టిప్పు సుల్తాన్ ఎవరైతే ఉన్నారో టిప్పు సుల్తాన్కి బ్రిటిషర్స్కి మధ్యలో మనకి థర్డ్ మైసూర్ వార్ జరిగిందని చెప్పొచ్చు.
సో శ్రీరంగపట్టణం ఏదైతే ఉందో ఆ ట్రీటీని కూడా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించడం తర్వాత సో 4th మైసూర్ వార్, సో 4th ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతుంది. సో 4th ఆంగ్లో మైసూర్ వార్ ఏదైతే ఉంటుందో దాంట్లో టిప్పు సుల్తాన్ని బ్రిటిషర్స్ చంపడం జరుగుతుంది. టిప్పు సుల్తాన్ వాజ్ డైడ్ డ్యూ టు బికాస్ ఆఫ్ బ్రిటిషర్స్ అటాక్. సో దీనితో టిప్పు సుల్తాన్ యొక్క చరిత్ర అండ్ యాజ్ వెల్ యాజ్ ఆంగ్లో మైసూర్ వార్స్ రెండు కూడా ముగిశాయని చెప్పొచ్చు. సో దాని తర్వాత మైసూర్ కింగ్డమ్ అనేది కృష్ణరాజ్ వడయార్ III చేతిలోకి వస్తుంది. అక్కడి నుంచి సబ్సిడరీ ఎలియన్స్ అనే పద్ధతి ద్వారా బ్రిటిష్ చేతిలోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ద వరల్డ్ పొల్యూషన్ డే సెలబ్రేటెడ్? ప్రపంచ కాలుష్య దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారో అని అడుగుతున్నారు. సో ప్రపంచ కాలుష్య దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు అంటే 2nd డిసెంబర్. సో నెక్స్ట్ వన్, వెన్ వాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ సైన్? సింధు నది ఒప్పందం ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1960. సో జనరల్గా మనకి ఇండస్ రివర్ ఏదైతే ఉందో, సో ఇండస్ రివర్ అనేది చైనా, నెక్స్ట్ ఇండియా, పాకిస్తాన్ ఈ 3 కంట్రీస్లో మెయిన్గా ప్రవహించే నది. ఇండస్ రివర్ చైనాలో పుట్టినప్పటికీ మ్యాక్సిమం 80% ఆఫ్ రివర్ వచ్చేసి మనకి దాని క్యాచ్మెంట్ ఏరియా పాకిస్తాన్లో ఉంది. 20% ఆఫ్ దాని క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది. 1947 వరకు సింధు నది గురించి ఎట్లాంటి వివాదాలు లేవు. కానీ 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత సో ఈ 2 కంట్రీస్ కూడా అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీసే, వ్యవసాయ ఆధారిత దేశాలు. అవి కూడా మాన్సూన్ వర్షాల మీద ఆధారపడి ఉన్నాయి. సో మాన్సూన్ కంట్రీస్ అన్నీ కూడా మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే రివర్. సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మీ వాటర్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నామంటే ఈ కంట్రీ ఎక్కువ వాటర్స్ని డౌన్కి వదలట్లేదని ఈ కంట్రీ. సో ఈ 2 కూడా ఇష్యూస్ని రైజ్ చేశాయి. సో అదే నెక్స్ట్ ఒక సివియారిటీకి వెళ్ళడం వల్ల ఈ 2 కంట్రీస్కి మధ్యలో వరల్డ్ బ్యాంక్ ఎంటర్ అయింది. World Bank acted as a mediator between India and Pakistan during that Indus Water Treaty. 1960లో ఈ 2 కంట్రీస్తో సింధు నది ఒప్పందం చేయించింది ఏది అంటే వరల్డ్ బ్యాంక్ చేయించింది. ఏమని చేయించింది అంటే సింధు నది ఏదైతే ఉందో, సో ఈ సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. అవి ఏంటి అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ ఒప్పందం ప్రకారం CJI అని గుర్తుపెట్టుకోండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం కదా, అట్లా CJI అని గుర్తుపెట్టుకోండి. చీనాబ్, జీలం, ఇండస్ ఈ 3 నదులు కూడా ఎవరి అధికారంలో ఉంటాయంటే పాకిస్తాన్ అధికారంలో. రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులు కూడా ఎవరి అధికారంలో ఉంటాయంటే ఇండియా అధికారంలో ఉంటాయని 1960 ఇండస్ వాటర్ ట్రీటీతో కన్క్లూడ్ అయ్యింది. సో అందుకే మనం ఏ మేజర్ ప్రాజెక్ట్ని కూడా ఇండస్ రివర్ మీద కట్టకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి మనం ఇండస్ వాటర్ ట్రీటీగా సింధు నది ఒప్పందంగా చెప్పొచ్చు. సో సెకండ్ థింగ్ ఏంటంటే మనకి 2016 ఉరి అటాక్ తర్వాత సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూజ్ చేసిన మొట్టమొదటి మాట, భారతదేశం ఇక మీదట సింధు నది ఒప్పందాన్ని కంటిన్యూ చేయదు, సింధు నది ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది అని చెప్పారు. సో దీనికి ప్రధాన కారణం ఇదే అని చెప్పొచ్చు. ఇంకొకటి, జీలం మీద ఇప్పటి వరకు మనం ప్రెస్టీజియస్గా కట్టిన డ్యామ్ ఏది అంటే ఉరి డ్యామ్. సట్లెజ్ మీద కట్టిన ఇంపార్టెంట్ డ్యామ్ ఏది అంటే బాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ రివర్ మీద కట్టాం. ఉరి డ్యామ్ జీలం రివర్ మీద కట్టాం. ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఫస్ట్ ఫారినర్ టు గెట్ భారత్ రత్న? సో మొట్టమొదటి భారత్ రత్న రిసీవ్ చేసుకున్న ఫారినర్ ఎవరు అని అడుగుతున్నారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ స్వతహాగా భారతీయుడనే చెప్పచ్చు. ఎందుకంటే మనకి 1947 ముందర ఇండియాలో ఈయన కూడా ఉద్యమాలు చేశారు. ఖుదా ఎక్తిమాత్ లేదా రెడ్ షర్ట్స్ అనే దాన్ని స్థాపించడం, సో దాన్ని పాపులర్ చేయడంలో ఫస్ట్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో దానితో పాటు ఈయన పాకిస్తాన్ ఏర్పాటు విధానానికి సహాయం చేసిన వ్యక్తి అండ్ సపోర్ట్ చేసిన పర్సన్గా చెప్పచ్చు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరి ఫాలోవర్ అంటే గాంధీ ఫాలోవర్ అంటాం. ఈయనని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఫ్రంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా. సో ఫ్రంటియర్ గాంధీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని. సో ఈయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో మదర్ తెరిసాకి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లనే వీళ్ళిద్దరితో పాటు నెల్సన్ మండేలా, నల్ల జాతి సూర్యుడు ఎవరైతే ఉన్నారో నెల్సన్ మండేలా. సో నెల్సన్ మండేలాకి కూడా 1990లో సో ఈయనకి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురిని గుర్తుపెట్టుకోండి, మదర్ తెరిసా, నెల్సన్ మండేలా అండ్ యాజ్ వెల్ యాజ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. వీళ్ళ ముగ్గురికి భారతరత్నాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ IRNSS 2? జనరల్గా మనకి
ఐఆర్ఎన్ఎస్తో ఇండియాలో ఏ సిరీసెస్ అయితే ఉంటాయో అవి కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసే శాటిలైట్స్ని మనం ఐఆర్ఎన్ఎస్ సిరీస్తో యూజ్ చేస్తాం. ఇక్కడ ఐఆర్ఎన్ఎస్లో ఎన్ రిప్రజెంట్స్ టు నావిగేషన్. సో ఇవి నావిగేషన్ శాటిలైట్స్ అని చెప్తాం, సమాచార ఉపగ్రహాలు. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ FIH లొకేటెడ్? హాకీకి సంబంధించిన FIH ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగారు. లాసన్ ఇన్ స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II? జనరల్గా మనకి ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ I ఏదైతే ఉందో 1914 1919 ఈ ప్రాంతంలో 1914 1919 సో ఈ మధ్య ప్రాంతంలో వరల్డ్ వార్ I కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కంట్రీస్ మధ్య పీస్ నెలకొల్పడానికి, శాంతి నెలకొల్పడానికి, వాళ్ళ మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ అనే దాన్ని స్థాపించారు వరల్డ్ వార్ I అయిన తర్వాత. సో ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది. అయితే తర్వాత కొంచెం టైం పీరియడ్ మారే కొద్ది కూడా లీగ్ ఆఫ్ నేషన్స్ ఏదైతే ఉందో సో దానికి జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి కంట్రీస్ ఏవి కూడా అంత స్ట్రెంగ్త్ని, అంత సపోర్ట్ని ఇవ్వలేకపోయాయి. ఆల్మోస్ట్ అవి ఏమంటారు లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. సో లీగ్ ఆఫ్ నేషన్స్ ఎప్పుడైతే వీక్ అయిందో సో దాని తర్వాత నెక్స్ట్ మనకి సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం సంభవించింది. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సో ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్ని తేవాలి అని చెప్పి UN అనే వర్డ్ని మొట్టమొదటిగా ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే రోజ్వెల్. సో రోజ్వెల్ UN అనే పదాన్ని వ్యక్తపరిచారు. 1945లో UN అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. సో దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? UNO ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడగచ్చు. 1945 1945లో స్థాపించబడింది. లేదా నెక్స్ట్ మేబీ ఏమని అడుగుతారంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ II, ఇది ఆల్రెడీ అడిగారు. ఆఫ్టర్ వరల్డ్ వార్ II ఏ ఆర్గనైజేషన్ ఫామ్ అయింది అంటే మనకి UN ఫామ్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఉంది. డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ కూడా ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి వరల్డ్ వార్ II అయిన తర్వాత 1945 ఆ ప్రాంతంలోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య బ్యాంక్ అని ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఉందో వరల్డ్ బ్యాంక్, ఈ రెండింటినీ కూడా 1945 ఆ ప్రాంతంలోనే స్థాపించడం జరిగింది. ఈ రెండు కూడా అంతర్జాతీయ సంస్థలే అవుతాయి. కానీ ఆప్షన్స్కి రిలేటెడ్గా క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఏది మీనింగ్ వస్తుందో ఆ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనీమియా ఈజ్ కాజ్డ్ డ్యూ టు విచ్ విటమిన్ డెఫిషియన్సీ? ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, విటమిన్ B12. సో విటమిన్ B12 వల్ల మనకి ఏ డెఫిషియన్సీ వస్తుంది అంటే రక్తహీనత. సో విటమిన్ B12 ఏమని పిలుస్తామంటే సైనాకోబాలమిన్ అని చెప్పి పిలుస్తాం. సో లాస్ట్ షిఫ్ట్లోనేమో విటమిన్ B1 ఏదైతే ఉందో మనకి థయామిన్, ఆ లోపం వల్ల వచ్చేది బెరీబెరీ. సో దీని లోపం వల్ల వచ్చేది రక్తహీనత. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇల్బర్ట్ బిల్? సో మనకి ఇల్బర్ట్ బిల్ ఏదైతే ఉందో అది 1883 1883లో ఈ ఇష్యూ జరిగింది, ఇల్బర్ట్ బిల్ వివాదం. సో ఆ టైంలో ఎవరున్నారు అని అడుగుతున్నారు వైస్రాయ్గా. లార్డ్ డఫ్రిన్, లార్డ్ రిప్పన్, లార్డ్ మాయో, లార్డ్ డల్హౌసీ. ఆల్రెడీ మనం లార్డ్ మాయో గురించి డిస్కస్ చేసుకున్నాం మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే. భారతదేశంలో హత్య చేయబడ్డ ఒకే ఒక్క వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ మాయో. మనకి అఫ్రీద్ అలీ అనే పర్సన్ అండమాన్ అండ్ నికోబార్లో ఈయన్ని హత్య చేయడం జరిగింది 1872 ఆ ప్రాంతంలో. కాబట్టి లార్డ్ మాయో అనే పర్సన్ ఇక్కడ కరెక్ట్ కాదు. నెక్స్ట్ లార్డ్ డల్హౌసీ ఎవరైతే ఉన్నారో మనకి లార్డ్ డల్హౌసీ మనకి డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ అనే సిద్ధాంతాన్ని కూడా ఇవ్వడం జరిగింది, రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848 ఆ ప్రాంతంలో. సో కాబట్టి ఈయన కూడా అవ్వరు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లార్డ్ రిప్పన్, లార్డ్ డఫ్రిన్ ఉన్నారు. లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన కాలంలో మనకి ఇల్బర్ట్ బిల్ వివాదం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే లార్డ్ రిప్పన్ అవుతుంది. Next one, which book documents rare and endangered species of animals, plants and fungi as well as some local subspecies? ఏ బుక్లో లేదా ఏ డాక్యుమెంట్ మొక్కలకి, వివిధ రకాల జంతువులు, వివిధ రకాల డిఫరెంట్ స్పీషియస్కి సంబంధించిన పట్టికని లేదా జాబితాని మెయింటైన్ చేసింది అని అడిగారు. నేను చాలాసార్లు డిఫరెంట్ క్లాసెస్లో చెప్పాను, మన ప్రపంచంలో చాలా చూడని రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్, చాలా అరుదైన జీవుల్ని, జంతువుల్ని మనం చాలా తక్కువ వింటాం, చాలా తక్కువ చూస్తాం. సీ కవ్వు, సీలు, సీ హార్స్, సీ లయన్, గోల్డెన్ లాంగ్వర్ అండ్ లేకపోతే మనకి 1 హార్న్ రైనోసర్. సో ఇట్లాంటివి, నీలగిరి థార్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అరుదుగా ఉండే యానిమల్స్ రేర్, ఎక్స్టింక్ట్ అంతరించిపోయినవి, ఎండేంజర్డ్ అంతరించిపోబోయేవి.
ఈ యానిమల్స్ పేర్లు, మొక్కల పేర్లు అన్నీ కలెక్ట్ చేసి సో ఒక డేటాని రూపొందించే బుక్ ఏది అంటే మనకి రెడ్ డేటా బుక్. సో రెడ్ డేటా బుక్ ఏదైతే ఉందో సో ఇది దీనికి సంబంధించింది. దీనివల్ల లాభం ఏంటి అంటే ఏవైతే త్వరగా అంతరించబోతున్నాయో సో వాటిని కాపాడడం, వాటిని రక్షించడం, ఇలాంటి వాటిలో సక్సెస్ అయిన కంట్రీగా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే గత 3 సంవత్సరాలతో కంపేర్ చేస్తే మిగతా కంట్రీస్ అన్నిటిలో పులుల సంఖ్య అనేది తగ్గితే ఇండియాలో టైగర్ పాపులేషన్ ట్రిపుల్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి చర్యలు తీసుకోవడానికి యూజ్ అయ్యే బుక్ ఏది అంటే మనకి రెడ్ డేటా బుక్ అని చెప్తాం. సో ద నెక్స్ట్ వన్, what is the small scale manufacturing activity carried in people's homes called? సో మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఇళ్లల్లో చిన్న తరహా వ్యాపారాలు, సో కుటీర పరిశ్రమలు అంటాం. సో కుటీర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలుస్తారని అడిగారు, కాటేజ్ ఇండస్ట్రీస్. ఇళ్లల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాటికి సంబంధించిన ఇండస్ట్రీని ఏమని పిలుస్తారు అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు. సో కాటేజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఇండియాలో రావాలి, గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఖాదీ పరిశ్రమలు కానీ, కుటీర పరిశ్రమలు కానీ ఇలాంటివి ఇండియాలో రావాలి, గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఈ రాజ్యాంగంలో ఎక్కడ ప్రతిపాదించారు అంటే ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కుటీర పరిశ్రమల్ని, ఖాదీ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. అంటే మనకి కంటిలో ఏదైతే ఉంటాయో డిఫరెంట్ భాగాలు, సో ఆ భాగాలు ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది ఐకి సంబంధించిన పార్ట్ కాదు అని అడిగారు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకి కాల్షియా, అండ్ ఆప్షన్ బి వచ్చేసి ఐరిస్, ఆప్షన్ సి వచ్చేసి మనకి కార్నియా, అండ్ ఆప్షన్ డి వచ్చేసి ఆడిటరీ నర్వ్. సో ఆడిటరీ నర్వ్ ఏదైతే ఉందో శ్రవణ నాడి, సో శ్రవణ నాడి అనేది ఇయర్కి సంబంధించింది కాబట్టి సో ఇది ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఐ అంటే శ్రవణ నాడి, ఆడిటరీ నర్వ్. సో నెక్స్ట్ వన్, నైట్రిక్ యాసిడ్. సో జనరల్గా మనకి నైట్రిక్ యాసిడ్ ఎక్స్క్రీటెడ్ బై విచ్ ఆర్గాన్. సో మనకి ఈ నాత్రిక ఆమ్లం అంటాం. ఈ నత్రిక ఆమ్లం అనేది ఏది విసర్జిస్తుంది, ఏ భాగం విసర్జిస్తుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి నెఫ్రాన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ పొల్యూటెంట్. ఈ క్రింది వాటిలో ఏది కాలుష్య కారకం కానిది ఏది అని అడుగుతున్నారు. జనరల్గా మనకి పొల్యూటెంట్లో, కాలుష్య కారకాల్లో 2 ఉంటాయి. ఒకటి ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం, 2 సెకండరీ పొల్యూటెంట్స్ అంటాం. ప్రైమరీ పొల్యూటెంట్స్లో ఏముంటాయంటే గ్యాసెస్, మనకి హరిత వాయువులు అంటాం కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ప్రైమరీ పొల్యూటెంట్స్లో ఉంటాయి. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. ఇవన్నీ దేనికి దారి తీస్తాయంటే గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్, వీటికి దారి తీస్తాయి. జనరల్గా మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు కళ్ళు ఎర్రబడడం చూస్తారు. రెడ్డిష్ కలర్ ఆఫ్ ఐస్ బికాజ్ ఆఫ్ ఇన్ ట్రాఫిక్, దేనికోసం అంటే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. అందుకే ఆనియన్స్ కట్ చేసిన, ట్రాఫిక్లో వెళ్ళిన ఒక్కొక్కసారి కళ్ళు ఎర్రబడడానికి కారణం ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. గాలిలో అధిక మోతాదులో వాటర్ వేపర్తో పాటు, నీటి ఆవిరితో పాటు ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఉంటే ఏమి ఏర్పడుతుంది అంటే స్మాగ్ ఏర్పడుతుంది, పొగ మంచు. పొగ మంచు అనే దానిలో ఏ హానికర వాయువులు ఉంటాయంటే ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఉంటాయి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఉంటాయి. వీటి వల్లే ఊపిరి ఆగిపోవడం, చనిపోవడం జరిగేది ఎందుకు అంటే ఈ వాయువుల వల్లే. సో ఈ వాయువుల వల్ల ఇలాంటివి ఏర్పడితే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. సో కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ వన్, సెకండరీ పొల్యూటెంట్స్లో మనకి ఏముంటాయంటే డస్ట్ పార్టికల్స్, దుమ్ము ధూళి, నీటి ఆవిరి, మిస్ట్ అంటాం. పొలాల్లో కెమికల్స్ జల్లినప్పుడు ఇట్లాంటి వాటికి మనకి మౌత్కి ఏదైనా కట్టుకుంటూ ఉంటారు, నోస్కి. ఎందుకంటే ఆ కెమికల్స్ని స్ప్రే చేసినప్పుడు కొన్ని డైరెక్ట్గా టార్గెటెడ్ ఏరియా మీద పడతాయి, కొన్ని వచ్చేసి మనకి గాలిలో కలుస్తాయి. అట్లా రియాక్ట్ అవ్వడం వల్ల ఆ బ్రీత్ కూడా మనకి హాని చేస్తుంది. అట్లాంటి వాటిని మిస్ట్ అంటాం. మిస్ట్, స్మాగ్, డస్ట్ పార్టికల్స్, సాలిడ్ వేస్ట్, చెత్త అండ్ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయంటే సెకండరీ పొల్యూటెంట్స్లోకి వస్తాయి. సో కాబట్టి ఆన్సర్ ఇది కూడా కాదు. సో లాస్ట్కి వచ్చేసి మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్. కాలుష్యం ఎక్కువ ఉంటే ఓజోన్ పొర దెబ్బతింటుంది, కాలుష్యం తక్కువ ఉంటే ఓజోన్ పొర ఏదైతే ఉందో అది రికవరీ అవుతుంది. ఇంక్రీజింగ్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ నాట్ పొల్యూటెంట్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఆన్ అమెరికా సోకర్ టోర్నమెంట్. సో అమెరికన్ సోకర్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని గెలుచుకుంది ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బ్రెజిల్. నెక్స్ట్ వన్, విచ్ ఇన్కంప్లీట్ మొఘల్ మాన్యుమెంట్ స్టాండర్డ్ టు నార్త్ ఆఫ్ కుతుబ్ మినార్.
ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేసి మనకి కుతుబ్ మినార్ ఏదైతే ఉందో సేమ్ అలాంటి కట్టడాన్ని ఒక రాజు నిర్మించదలిచారు, ఒక కింగ్ అలాంటి కట్టడాన్ని కట్టాలనుకుని స్టార్ట్ చేశారు, కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు. ప్రస్తుతం అది కుతుబ్ మినార్కి నార్త్ సైడ్లో ఉంది. దాని పేరు ఏంటి అని అడిగారు. సో దాని పేరు వచ్చేసి మనకి అలై మినార్. సో అలై మినార్ని కట్టాలని అనుకున్న పర్సన్ ఎవరు అంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో హీ వాంట్ టు కన్స్ట్రక్ట్ ద అలై దర్వాజా ఆర్ అలై మినార్ విచ్ ఈస్ అ ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ కుతుబ్ మినార్ అని చెప్తాం. సో ఇది ఆన్సర్. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి? కుతుబ్ మినార్ ఏదైతే ఉందో జనరల్గా మనం ఢిల్లీ సుల్తాన్లు అంటాం, ఢిల్లీ సల్తనేట్. దాంట్లో ఫస్ట్ పర్సన్ ఢిల్లీ సల్తనేట్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిన మాన్యుమెంట్ కట్టడం ఏది అంటే కుతుబ్ మినార్. సో కుతుబ్ మినార్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే కుతుబుద్దీన్ ఐబక్. కానీ దాన్ని ఫినిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఇల్తుత్మిష్. దాన్ని కట్టించింది పూర్తిగా ఎవరు అంటే ఇల్తుత్మిష్. ఆ కుతుబ్ మినార్ని మరమ్మత్తు చేయించింది ఎవరు అంటే దానిని మళ్ళీ తిరిగి బాగు చేయించింది ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్, సికిందర్ లోడి. ఈ ఇద్దరు కింగ్స్ కూడా మనకి ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో సో దాన్ని బాగు చేయించడం జరిగింది, రిపేర్ చేయించడం జరిగింది. సో దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి కుతుబ్ మినార్ దేనికి చిహ్నం అని అడుగుతారు. సో జనరల్గా ఇది విక్టరీ టవర్ అంటాం, అది ఏదైతే ఉందో విజయానికి సంకేతం అంటాం. సో మహమ్మద్ గోరీ విక్టరీ చిహ్నంగా ఈ కుతుబ్ మినార్ని స్టార్ట్ చేశారు కుతుబుద్దీన్ ఐబక్. ఇదొక రీజన్ చెప్తారు. రెండోది, సో కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబ్ మినార్ ఏదైతే ఉందో దానిని ఖ్వాజా బఖ్తియార్ ఖాకి, ఎవరైతే సూఫీ సన్యాసి ఉన్నారో సూఫీ సైడ్ ఖ్వాజా బఖ్తియార్ ఖాకి చిహ్నంగా ఈ కుతుబ్ మినార్ని కన్స్ట్రక్ట్ చేయదలిచారు అని చెప్తారు. 2 రీజన్స్ ఉన్నాయి ఆప్షన్స్లో. ఆన్సర్ని ఆ 2 రీజన్స్ ఉంటే పిక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఖ్వాజా బఖ్తియార్ ఖాకి యొక్క చిహ్నంగా దీన్ని పెట్టాలి అనుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అలై దర్వాజా లేదా అలై మినార్ ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిరోజాబాద్ కానీ హిస్సార్ కానీ ఈ 2 ప్లేసెస్ని కూడా కన్స్ట్రక్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. ప్రస్తుతం ఈ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే మనకి హర్యానాలో ఉన్నాయి. సో ఇది వీళ్ళ గురించి మెయిన్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ ఇన్ 8th షెడ్యూల్. ఆల్రెడీ చెప్పుకున్నాం 8th షెడ్యూల్లో ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయంటే 22 ఉన్నాయి. ప్రస్తుతం ఇండియన్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చి హిందీ అండ్ 343 ఆర్టికల్ క్లాస్ 1 కింద ఉంటుంది. సో ఏ స్క్రిప్ట్తో ఉంటుంది అంటే దేవనాగరి లిపితో ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఆపరేషన్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అని అడిగారు. సో ఆప్షన్స్లో విండోస్ ఉంది, మ్యాక్ ఓఎస్ ఉంది, అండ్ లైనెక్స్ ఉంది, డాస్ ఉంది. సో లైనెక్స్ అనేది ఆపరేషన్ సిస్టమ్ కాదు. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఈరోజు స్టూడెంట్స్ పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ అందివ్వగలిగారు. సో ఆప్షన్స్తో వాళ్ళు గుర్తుపెట్టుకొని క్వశ్చన్స్ ఇవ్వడం అనేది అది అంత ఈజీ థింగ్ కాదు. సో ఆప్షన్స్తో కూడా ఇచ్చారు కాబట్టి మీ హార్డ్ వర్క్కి చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.